Hello children, a very good morning. Welcome back to our English class. In today's class, let's go with the reading part of lesson 7. What is the name of the lesson? Birbal caught the thief. Birbal caught the thief. See the spelling of thief, children? Thief. Thief. చాలా మంది THEIF అని రాస్తారు. This is wrong, amma. THIEF is the right word. Okay, is it clear? So what is the spelling of thief? THIEF. Okay, now let's go with the spellings of this lesson. Okay, నేను ఎలా ప్రొనౌన్స్ చేస్తున్నానో the same manner మీరు వీడియో వాచ్ చేసేటప్పుడు అలాగే ప్రొనౌన్స్ చేయాలి. Okay, is it clear? Now, merchant, 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 ENTERED, entered, QUIETLY, quietly, SERVANTS, servants, SURROUNDED, surrounded, STOLEN, stolen, PRECIOUS, precious, DIAMONDS, diamonds, ENQUIRED, enquired, DENIED, denied, SUSPECTED, suspected, MINISTER, minister, WISE, wise, NARRATED, narrated, INCIDENT, incident, INFORMATION, information, RESPOND, respond, PROPERLY, properly, PREVIOUS, previous, MOMENT, moment, EQUAL, equal, LENGTH, 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 MAGIC, magic, STICK, stick, INCHES, inches, THOUGHT, thought, PRESENT, present, AGAIN, again, GATHERED, gathered, SHORTER, shorter, TRICK, trick, SHOUTED, shouted. Okay children, so these are the words, hard words of lesson number 7. So నేను ఎలా ప్రొనౌన్స్ చేశానో ఇన్ ద సేమ్ మేనర్ మీరు కూడా ప్రొనౌన్స్ చేస్తే మీకు ఈజీగా ప్రొనౌన్సియేషన్ అంటే లెసన్ చదివేటప్పుడు రీడింగ్ ఈజీగా అయిపోతుంది అన్నమాట. సో ప్రొనౌన్సియేషన్ నేను ఎలా చేస్తున్నానో వీడియో వాచ్ చేసినప్పుడు మీరు కూడా ఒకసారి ప్రొనౌన్స్ చేయండి. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? నౌ లెట్స్ గో విత్ ద రీడింగ్ పార్ట్స్. ఆల్ ఆఫ్ యూ ఓపెన్ పేజ్ number 89, children. Are you all ready with your textbooks? Okay, very good. Come. Now open page number 89, children. See here. Birbal caught the thief. Okay, Birbal caught the thief. See the spelling of thief. Caught, CAUGHT, caught. Okay, now once there was a rich merchant. He lived in a small village surrounded by a forest. సో ఒక మర్చెంట్ అంటే ఒక వ్యాపారం చేసే వ్యక్తి, వ్యాపారవేత్త అంటారు కదా, ఒక ఆయన మర్చెంట్, చాలా రిచ్ అన్నమాట, చాలా గొప్పవాడు, అంటే గొప్పవాడు ఇన్ ద సెన్స్ డబ్బు గలవాడు అనమాట. he lived in a small village, ఒక చిన్న పల్లెటూరులో
అది పల్లెటూరులో ఉండేవాడు. ఆ విలేజ్ ఎలా ఉందంటే సరౌండెడ్ బై ఏ ఫారెస్ట్, అంటే చుట్టూ ఫారెస్ట్, ఒక చిన్న పల్లెటూరులో ఉన్నాడనమాట, అంటే దగ్గరలో ఫారెస్ట్ ఏరియా. హీ హ్యాడ్ మెనీ సర్వెంట్స్ ఇన్ హిస్ హౌస్. అక్కడ అతని ఇంట్లో చాలామంది సర్వెంట్స్ అనమాట. సర్వెంట్స్ అంటే పనివాళ్ళు. వన్ నైట్ వెన్ ద మర్చెంట్ వాజ్ స్లీపింగ్, సమ్వన్ ఎంటర్డ్ హిస్ రూమ్ క్వైట్లీ అండ్ స్టోల్ హిస్ ప్రెషియస్ డైమండ్స్. సో ఒకరోజు రాత్రి ఏమైంది, ఆయన మర్చెంట్ పడుకునే టైంలో ఎవరో రూమ్లోకి క్వైట్ అంటే సైలెంట్గా వచ్చి అతని దగ్గర ఉన్న ప్రెషియస్ అంటే చాలా విలువైన డైమండ్స్ని దొంగిలించారనమాట. ఇన్ ద మార్నింగ్ వెన్ ద మర్చెంట్ వోక్ అప్ హీ ఫౌండ్ హీస్ డైమండ్స్ స్టోలెన్. సో మార్నింగ్ లేవగానే ఆయన చూసుకుంటే డైమండ్స్ లేవన్నమాట, ఎవరో దొంగిలించారని అబ్జర్వ్ చేశారనమాట. హీ ఎంక్వైర్డ్ హీ సర్వెంట్స్ అబౌట్ ద డైమండ్స్. వెంటనే సర్వెంట్స్ని అందరినీ పిలిచి ఎంక్వైరీ చేశారు ఆయన డైమండ్స్ కోసం. బట్ దే డినైడ్ హ్యావింగ్ ఎనీ ఇన్ఫర్మేషన్. వాళ్ళందరూ కూడా ఎవరు మాకు తెలియదు అని చెప్పారనమాట. డినైడ్ అంటే ఒప్పుకోలేదు ఎవరు కూడా. సిన్స్ దే వర్ నాట్ రెస్పాండింగ్ ప్రాపర్లీ ద మర్చెంట్ సస్పెక్టెడ్ దట్ ద థీఫ్ వాజ్ వన్ ఆఫ్ హిస్ సర్వెంట్స్. సో వాళ్ళెవరు కూడా సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోతుంటే, అంటే సమాధానం సరిగ్గా చెప్పట్లేదు అనమాట. కాబట్టి ఏం చేశాడంటే వెంటనే అతనికి సస్పెక్ట్ చేశాడు, అంటే ఊహించాడు అనమాట. ఏమని, అందులోనే సర్వెంట్స్లోనే అంటే దొంగ, సర్వెంట్స్లో ఉన్న వాళ్ళలోనే ఒకరు దొంగ అయి ఉంటారు అని. సో హీ వెంట్ టు ద కోర్ట్ ఆఫ్ కింగ్ అక్బర్ and narrated the whole incident. Whole, underline whole also children. So if you didn't underline, please underline the hard words. వెంటనే అక్బర్ దగ్గరికి వెళ్ళాడనమాట. అండ్ నెరేటెడ్ ద హోల్ ఇన్సిడెంట్, ఏం జరిగిందో మొత్తం అంతా కూడా చెప్పాడు. అక్బర్ ఆస్క్డ్ బీర్బల్ హూ వాజ్ ఎ వైజ్ మినిస్టర్ ఇన్ హిస్ కింగ్డమ్ టు హెల్ప్ ద మర్చెంట్ ఫైండ్ హిస్ లాస్ట్ డైమండ్స్. వెంటనే అక్బరు వైజ్ మినిస్టర్ ఎవరున్నారు మన కోర్టులో అని చెప్పి బీర్బల్ని అడిగారనమాట. ఎందుకంటే ఈ వ్యాపారి ఉన్నారు కదా, నగల రిచ్ మర్చెంట్ ఉన్నారు కదా, ఆయన యొక్క డైమండ్స్ని పోగొట్టుకున్నారు కదా, అది కనిపెట్టడం ఎవరి వల్ల అని అడుగుతారనమాట. ద నెక్స్ట్ డే బీర్బల్ వెంట్ టు ద మర్చెంట్స్ హౌస్ అండ్ ఆస్క్డ్ ఆల్ హీ సర్వెంట్స్ యాజ్ టు హూ హ్యాడ్ స్టోలెన్ ద మర్చెంట్స్ డైమండ్స్ ద ప్రీవియస్ నైట్. సో వెంటనే ఏం చేశారు, వెంటనే నెక్స్ట్ డే మార్నింగే బీర్బల్ మర్చెంట్ హౌస్ ఇంటికి వెళ్ళి పని వాళ్ళందరినీ కూడా ఆరా తీశారు. అగైన్ ఎవ్రీబడి డెనైడ్, అప్పుడు కూడా ఎవరు ఒప్పుకోలేదన్నమాట చేసిన తప్పు. బీర్బల్ థాట్ ఫర్ ఎ మొమెంట్ అండ్ దెన్ గేవ్ అ స్టిక్ ఆఫ్ ఈక్వల్ లెంత్ టు ఆల్ ద సర్వెంట్స్ ఆఫ్ ద మర్చెంట్. సో వెంటనే ఒక ఉపాయం వచ్చింది ఆయనకి. ఒక్క నిమిషం ఆలోచించి అందరికీ కూడా ఒక సేమ్ సైజులో ఉన్న స్టిక్స్ని ఇచ్చారనమాట సర్వెంట్స్ అందరికీ. అండ్ హీ సెడ్ టు దెమ్, ఐ హ్యావ్ గివెన్ యూ అ మ్యాజిక్ స్టిక్ ఈచ్. ప్రతి ఒక్కరికి నేను ఒక మ్యాజిక్ స్టిక్ ఇచ్చానని చెప్పారు. ఇట్ కెన్ ఫైండ్ ద థీఫ్, అది థీఫ్ని ఈజీగా కనిపెట్టేస్తుంది అని చెప్పారు. ద స్టిక్ ఆఫ్ ద రియల్ థీఫ్ విల్ హ్యావ్ గ్రోన్ లాంగర్ బై 2 inches బై టుమారో. సో ఏమైందని చెప్పారు, ఎవరైతే దొంగ అయ్యి ఉంటారో వాళ్ళది 2 inches పెరుగుతుంది రేపటి కల్లా అని చెప్తారనమాట. ఆల్ ఆఫ్ యూ షుడ్ బీ ప్రెజెంట్ హియర్ అగైన్. సో రేపు అందరూ కూడా ఈ స్టిక్స్తో ఎక్కడ ఉండాలి, ఈ స్టిక్స్తో ఇక్కడికి రావాలి అని చెప్పి అంటారనమాట. All the servants went to their homes and gathered again at the same place the next day. సో ఆ స్టిక్స్ పట్టుకుని ఇంటికి వెళ్తారనమాట. నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ ఆ స్టిక్స్ పట్టుకొని సేమ్ ప్లేస్కి వస్తారు. బీర్బల్ ఆస్క్డ్ ఈచ్ వన్ ఆఫ్ దమ్ టు షో హిమ్ దేర్ స్టిక్స్. ప్రతి ఒక్కరి దగ్గర స్టిక్స్
తీసుకుంటారనమాట బీర్బల్. వన్ ఆఫ్ ద సర్వెంట్స్ హ్యాడ్ హిస్ స్టిక్ షార్టర్ బై 2 inches. అందులో ఒకరిది మాత్రం 2 inches తక్కువ, షార్టర్ అంటే చిన్నది అవుతుందన్నమాట. యాజ్ సూన్ యాజ్ బీర్బల్ సా ద సర్వెంట్ స్టిక్ హీ షౌటెడ్. సో వెంటనే చూసిన వెంటనే అది బీర్బల్ గట్టిగా అరుస్తారనమాట. ఏమని? క్యాచ్ హిమ్, హీ ఈజ్ ద థీఫ్. అతను పట్టుకోండి, అతనే థీఫ్ అని చెప్తారు. ద థీఫ్ ఫెల్ ఎట్ బీర్బల్స్ ఫీట్. బీర్బల్ టుక్ హిమ్ టు ద మర్చెంట్. వెంటనే అతను కాళ్ళ మీద, బీర్బల్ కాళ్ళ మీద పడతారనమాట. థీఫ్ పడితే వెంటనే ఆ మర్చెంట్ దగ్గరికి బీర్బల్ అతను తీసుకుని వెళ్తారు. లేటర్ ద మర్చెంట్ ఆస్క్డ్ బీర్బల్, హౌ కుడ్ యూ క్యాచ్ ద థీఫ్? ఎలా పట్టుకున్నారని మర్చెంట్ అడుగుతారనమాట బీర్బల్ని. బీర్బల్ సెడ్, ద థీఫ్ కట్ హీ స్టిక్ బై 2 inches డ్యూరింగ్ ద నైట్, ఫియరింగ్ దాట్ ద స్టిక్ వుడ్ గ్రో లాంగర్ బై 2 inches. సో వెంటనే ఈ రాత్రే ఆ స్టిక్ని 2 inches కట్ చేసేసారు. ఎందుకు? భయపడి కట్ చేశారు. ఎందుకంటే ఆల్రెడీ చెప్పారు కదా బీర్బల్, ఎవరైతే దొంగ ఉంటారో వాళ్ళది 2 inches పెరుగుతుందని చెప్పారు. కాబట్టి ఇతను 2 inches కట్ చేసేసాడు అని చెప్పి షార్టర్ అయిపోయింది కదా అది. సో దస్ ద ట్రిక్ టు క్యాచ్ ద థీఫ్ వర్క్డ్ వెల్. సో ఇలా ట్రిక్ ప్లే చేసి మర్చెంట్ అంటే సర్వెంట్ థీఫ్ని బీర్బల్ పట్టుకున్నారనమాట. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? వన్స్ అగైన్ ఐల్ రీడ్ ద టెక్స్ట్ బుక్. సీ హియర్. సో దట్ ఈస్ ద స్టోరీ. బీర్బల్ caught the thief. Once there was a rich merchant. He lived in a small village surrounded by a forest. He had many servants in his house. One night, when the merchant was sleeping, someone entered his room quietly and stole his precious diamonds. In the morning, when the merchant woke up, he found his diamonds stolen. He inquired his servants about the diamonds, but they denied having any information. Since they were not responding properly, the merchant suspected that the thief was one of his servants. So he went to the court of King Akbar and narrated the whole incident. Akbar asked Birbal, who was a wise minister in his kingdom, to help the merchant find his lost diamonds. The next day, Birbal went to the merchant's house and asked all his servants as to who had stolen the merchant's diamonds the previous night. Again, everybody denied. Birbal thought for a moment and then gave a stick of equal length to all the servants of the merchant. And he said to them, I have given you a magic stick each. It can find the thief. The stick of the real thief will have grown longer by 2 inches by tomorrow. All of you should be present here again tomorrow with your sticks. All the servants went to their homes and gathered again at the same place the next day. Birbal asked each one of them to show him their sticks. One of the servants had his stick shorter by 2 inches. As soon as Birbal saw the servant's stick, he shouted, Catch him, he is the thief. The thief fell at Birbal's feet. Birbal took him to the merchant. Later, the merchant asked Birbal, How could you catch the thief? Birbal said, The thief cut his stick by 2 inches during the night, fearing that the stick would grow longer by 2 inches. Thus, the trick to catch the thief worked well. So, this is the reading part, children. Now, coming to your homework part, I gave 5 words. With these 5 words, you all have to frame own sentences. Is it clear, children? Own sentence. తెలుసు కదా అందరికీ సొంత వాక్యాలు. Mention the date, write your name,
Frame own sentences with the given words. Small, precious, shouted, wise, quietly. Is it clear, children? Do your homeworks regularly, children, and post me to my personal number. Is it clear? That's all for today. Have a nice day. Thank you all.